ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘము తరపున ప్రత్యేక వందనాలను తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా మా ప్రసంగాలు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆత్మలను కాపాడే వాక్యాలు, భౌతిక సంబంధమైన వాక్యాలు కాక మీ ఆత్మను నరకంలోకి వెళ్ళకుండా దేవుని యొక్క దూతలు, పరిశుద్ధులందరూ ఎక్కడ ఉంటారో నీవు అక్కడ ఉండాలని ఈ ప్రసంగాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అదృశ్య లోకం, మరణమైన తర్వాత మనిషి ఎక్కడ ఉంటాడో నేను మీకు ఈ ప్రసంగాల ద్వారా వివరిస్తూ ఉండగా, ఈ చెప్పుకుంటే ధనవంతుడు లాజరు కథ చాలా చిన్నదే, కానీ మనం లోతుగా వెళ్ళినట్లయితే చాలా గూఢాంశములను మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రసంగం నిన్ను నరకానికి వెళ్ళకుండా కాపాడుతుందంటలో 100% కరెక్ట్ అండి. నీ ఆత్మ నరకానికి వెళ్ళకుండా ఉండే ప్రసంగం ఇది. ఇది నీవు తెలుసుకున్న తర్వాత ఇతరులకు కూడా షేర్ చేయి. చనిపోయిన తర్వాత మనిషి యొక్క పరిస్థితి ఎలాగుంటుందో ప్రతి మానవునికి తెలిస్తే అతను జాగ్రత్త పడే అవకాశం ఉంది. అగ్నిలో నుంచి కొంతమందినైనా మనం లాగిన వారు అవుతాం మనం. అందుకే ఈ రక్షణ సువార్తను మీకు నేను ప్రకటిస్తున్నాను. ఈవేళ అదృశ్య లోకము 3వ భాగాన్ని వివరిస్తున్నాను. నేను ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ అదృశ్య లోకము, చనిపోయిన తర్వాత మృతులు ఉండే స్థలం తండ్రి. అక్కడ మృతులు ఎటువంటి జీవితాన్ని జీవిస్తారు ఈ ప్రసంగం ద్వారా వివరిస్తూ ఉండగా, లాజరు ఎక్కడున్నాడు, ధనవంతుడు ఎక్కడున్నాడు చనిపోయిన తర్వాత, వారి స్థితిగతులు, వారి ఆలోచనలు మా ప్రియులకు వివరిస్తూ ఉండగా నాయన, మేము అక్కడికి వెళ్లకుండా ఉండటానికి ఈ ప్రసంగం మాకు సహాయపడేలా చేయమని యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. లోకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వచనాలు చాలా క్లియర్గా నేను మీకు ఒక్కొక్క పాయింట్ వివరిస్తూ ఉన్నాను. నేను చెప్పాను, ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయిన తర్వాత ఎక్కడున్నారు. లోకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, ఆ దరిద్రుడు లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుకోబడును. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. గమనించండి, ఇక్కడ పైనున్న ధనవంతుడు సంతోషంగా ఉండేవాడు. భూమి మీద కింద ఉన్నటువంటి లాజరు దుఃఖముతో, బాధతో అతను జీవించేవాడు. ఇవాళ సంతోషంతో ఉన్నవాడు పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. కింద ఉండి దుఃఖంతో ఉన్నటువంటి వాడు ఈవేళ నెమ్మది పొందుతూ ఉన్నాడు. గమనించండి, మీరు ఇప్పుడు ఈ ధనవంతుడు మాట్లాడుతున్నాడు. ఈవేళ మన కథ అంతా కూడా ధనవంతుడి చుట్టూనే తిరుగుతుందండి. ఎందుకంటే ఆ ధనవంతుడు ఉన్న చోటికి నీవు నేను వెళ్ళకూడదని ఈ ప్రసంగాన్ని నేను క్లియర్గా వివరిస్తూ ఉన్నాను. ఇప్పుడు అతడు కూడా చనిపోయి అతను ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళములో పాతిపెట్టబడ్డాడు. అతడు పాతాళములో బాధపడుచు. ఇప్పుడు చూడండి, ఇక్కడ
పాతాళం అదృశ్యలోకము, దీని పాతాళంగా కూడా పిలువబడింది. అయితే ఇక్కడ 2 స్థలాలు మనకు కనబడుతున్నాయి. ఒకటేమో నెమ్మది పొందే స్థలము, పరిశుద్ధులు ఉండే స్థలము. ఒకటి వేతన పడే స్థలం ఉందండి. అయితే వాళ్ళు చూసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. గమనించండి, ఇక్కడ చనిపోయిన తరువాత దేవుని ఎరిగిన వారు ఉన్నతమైన స్థలంలో నెమ్మది పొందుతూ ఉన్నారు. వేతన పడుతున్న వాళ్ళేమో ఒక చోట ఉన్నారు, వీళ్ళు కింద ఉన్నారు, వాళ్ళ పైన ఉన్నారు. ఇప్పుడు కన్నులెత్తి చూస్తున్నాడు అంటే ఇతని కింద నుండి చూస్తున్నాడు. ధనవంతుడు పాతాళంలో బాధపడుతూ పైన ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజరును చూస్తున్నాడు. అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును, దూరము నుండి అంటే వాళ్ళకి చాలా దూరం ఉంది, అయినా కానీ ఒకరినొకరు చూసుకున్నారు. గమనించండి, దగ్గర లేరని వాళ్ళు, దేవునిలో జీవించినటువంటి వారు వాళ్ళు ఉన్నారు. దేవునిలో జీవించకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించిన వారేమో వేదన పడుతున్నారు. ఈ వేదన పడుతున్న స్థలములో నుండి ఈ ధనవంతుడు కన్నులెత్తి దూరముగా ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరును చూస్తూ తండ్రి అయిన అబ్రహామా అంటే చనిపోయిన తర్వాత ఆత్మలు మాట్లాడుకుంటున్నాయి. గమనించండి, ఇక్కడ మన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మలు మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఎందుకంటే అబ్రహాము ఎప్పుడో చనిపోయాడు, పరదేశంలో విశ్రాంతి తీసుకున్నాడు, ఇంకా పరలోకం వెళ్ళలేదండి ఆయన. అలాగనే అతని రొమ్మున అంటే అతని పక్కనే అక్కడే అబ్రహాము ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఉన్నాడు లాజరు కూడాను. ఎందుకంటే అతను మంచి జీవితాన్ని కష్టంలో ఉన్న, పేదరికంలో ఉన్న మంచి జీవితాన్ని అతను జీవించాడు కనుక. ఈ లోకంలో కష్టపడ్డాడు కానీ అక్కడ సంతోషిస్తున్నాడండి అతను. ఈ భూమి మీద ఎంత దుఃఖం అయితే చెందాడో, ఎంత బాధపడ్డాడో, ఎంత ఆకలితో వేధింపబడ్డాడో, ఒంటరిగా ఎంత బాధపడ్డాడో, ఇప్పుడు ఆ బాధ అంతా ఫటాఫంచలు అయిపోయిందండి. ఇప్పుడు అతనికి నెమ్మది అనిపిస్తున్నాడండి. ఈ భూమి మీద సుఖమైన జీవితాన్ని జీవించినటువంటి వాడు భయంకరమైన వేదన పడుతూ ఉన్నాడండి. గమనించండి, ఇక్కడ మీరు చనిపోయిన తర్వాత జరిగే పరిస్థితిని మీరు గమనించండి. ఇక్కడ అప్పుడు తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలుకను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను అగ్నిజ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాడు. కేకలేస్తున్నాడండి. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అగ్నిజ్వాలలో వేతన పడుతున్నాడు అతను. అంటే అగ్నిలో కాలిపోతుంటే మీరు ఒక్కసారి ఊహించండి ఎంత భయంకరంగా ఉంటుందో. కాలిపోతూ అబ్రహాముతో మాట్లాడుతున్నాడండి అతను. గమనించండి ఇక్కడ మీరు. అంటే ఆత్మలు ఒకరితో ఒకరు అక్కడ మాట్లాడుకుంటే, దూరంగా ఉన్నా కూడా మాట్లాడుకుంటారండి వాళ్ళు. ఒక పక్క బాధపడుతూనే కేకలు వేసి చెప్తున్నాడు అతను అక్కడ. మనం చూడండి, ఎవరైనా సరే ఒక అగ్నిలో కాలిపోతుంటే వాళ్ళు ఏదో అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా, కావాలని కిరోసిన్ పోసుకుని కాల్చుకుంటాడా, ఆ మరణ వేదన భరించలేక భయంకరంగా కేకలు వేస్తూ ఉంటాడు కాలిపోతున్న వ్యక్తి అండి. ఎంత వేదన పడతాడో మీరు చూడండి. అంతకంటే భయంకరంగా ఇతను పడుతున్నాడు. అంటే మనం మరణించిన తరువాత నువ్వు సరైన జీవితం క్రీస్తులో జీవించకపోతే నీవు కూడా అదే పాతాళంలో ఆ ధనవంతుడు ఎక్కడైతే భయంకరంగా వేదన పడుతున్నాడో నీవు కూడా పడతావు. ఆ భయంకరమైన వేదనకరమైన స్థలములోకి నీవు వెళ్లకుండా ఉండటానికే ఈ ప్రసంగాన్ని మీకు వివరిస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ధనవంతుని యొక్క ఆలోచనలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ ధనవంతుడి వేళ మనతో ప్రసంగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. వేళ ధనవంతుడు ఒకవేళ ధనవంతుడే గనక మాట్లాడితే ఎలా ఉంటుందో నేను మీకు వివరిస్తున్నానండి. వేళ నేను ఆ ధనవంతుడి వేళ మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ కథ ఎందుకు చెప్పాడు యేసుప్రభు మనకు ఉపమానము? మనం అక్కడికి వెళ్లకుండా ఇప్పుడు అక్కడ పట్టడానికి అతని కారణం ఏంటి అది మనం తెలుసుకోవాలి. ఆ పాతాళంలో వేదనకరమైన స్థలంలో అతను పడిపోవడానికి కారణం ఏంటి ఇది మనం తెలుసుకోవాలి. మనం ఈ విషయం చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. అతను ఏ విధంగా అక్కడ ఆలోచిస్తున్నాడో మీకు నేను తెలియచేస్తున్నాను. అతను ఏం చేశాడంటే ఇక్కడ విస్తారంగా వస్తువాహనాలు కలిగి ఉండటం దేవుని అనుగ్రహానికి రుజువు అని చెప్పి అనుకున్నాడు ఫస్ట్లో అండి అతను. అంటే ఇంత విస్తారమైన వస్తువాహనాలు ఆస్తులు ఉండటం దేవుడు అనుగ్రహించిన కృప అని చెప్పి నేను మోసపోయానని చెప్పి అనుకున్నాడు అతను. మరి వేళ అవే కదా దేవునికి దూరం చేసిన అతన్ని. అందుకే ధనవంతుడొకటికి అపేక్షించేవాడు
శోధనలోను ఉరిలోను పడిపోతారని చెప్పి తిమోతి పత్రికలో మనకు తెలియజేస్తున్న పౌలు గారు మనకి. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటి దూట అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ధనవంతులు ఎందుకు వెళ్ళరంటే వాళ్ళకి లోకంలో విపరీతమైన వ్యాపకాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, స్నేహితులు ఉంటాయి, విందులు ఉంటాయి, వినోదాలు ఉంటాయి, వాళ్ళకి చాలా చాలా ఉంటాయండి. ఖాళీగా ఉంటాడు భూమి మీద ఉన్నవాడు. పేదవాడికి పనే ఉండదు కనుక ఆత్మాన దేవునితో ఉంటాడండి. గమనించండి ఇక్కడ మీరు. ఇక్కడ ధనవంతుడు అంటున్నాడండి, ఇవన్నీ కూడా దేవుడే నాకు అనుగ్రహించాడేమని చెప్పి నేను మోసపోయాను. ఆస్తిపాస్తులు మనుషుల గౌరవం చేత చుట్టబడి నా జీవితం దేవుని ఆనందింపజేసేదిగా ఉందో లేదో కూడా ఆలోచించుకోలేకపోయానని ఇప్పుడు బాధపడుతున్నాడండి. ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్లు జీవించినట్లయితే, నీ శరీరాన్ని సుఖపెట్టుకోవటం కోసం దేవుని విసర్జించినట్లయితే, ఈ ధనవంతుడు పాతాళంలో బాధపడుతూ అగ్నిజ్వాలలో వేదన పడుతూ ఎలాగైతే జరిగిపోయిన జీవితం గురించి ఆలోచించుకుంటున్నాడో నీవు కూడా అలాగే ఆలోచించుకుంటావు. కానీ ఏమి చేయలేవు నువ్వు. ఆలోచించుకుంటావు కానీ ఏమీ చేయలేవు నువ్వు. దేవుడు పై వేషాన్ని కాదు హృదయాన్ని చూస్తాడు. మనం గమనించాలి. మనం పై ఆరాధన, పై పాటలు, పై ప్రార్థనలు కాదు మనం చేయవలసింది. హృదయంతో చేయాలి. మనం ఆత్మతో పాడాలి, మనసుతో పాడాలి. ఆత్మతో ప్రార్థన చేయాలి, మనసుతో ప్రార్థన చేయాలి. మన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. రేయి మొదలుచామని దేవునికి మొర్ర పెట్టాలి. దేవుడు తెలియచేస్తున్నాడండి. వేళ నీళ్ళ కుమ్మరించినట్టు మన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించాలి మనం. ఇది క్రైస్తవుని యొక్క పద్ధతి అండి. ఇది నువ్వు పరలోకం వెళ్ళాలనుకున్న వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి మనకి. అందుకే ఈ లోకంలోంచి, పాపంలోంచి దేవుడు ఎందుకు మన సంఘంలోకి తీసుకువెళ్ళాడండి? ఆయన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని ఎందుకు కట్టాడు? ఆ సంఘం కొట్టడానికి రక్తాన్ని ఎందుకు కాచాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మనం ఆస్తిపాస్తులతో మోసపోయాడండి అతను. ఇవన్నీ దేవుడే నాకు అనుగ్రహించని చెప్పి అనుకున్నాడండి అతను. కానీ దేవుడు నీకు అనుగ్రహించాడు. మరి అటువంటిప్పుడు నువ్వేం చేయాలి? అన్నిటికంటే ఎక్కువగా నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. అది ఇవ్వటం మానేసి వీటి చుట్టూ నువ్వు తిరిగావు కదా. ఎప్పుడైతే ఆస్తిపాస్తులు నీకు పెరిగిపోయినాయో, సంఘంలో సమాజంలో పలుకుబడి పెరిగిపోయింది, గౌరవం పెరిగిపోయినాయి, పదవులు వచ్చేస్తున్నాయి, ఇంకా చాలా 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 వచ్చేస్తున్నాయి కదా నీకు. మరి గనక ఈ విషయంలో నేను దేవుని ఆనందింప చేయలేకపోయానని చెప్పి ఇప్పుడు అతను బాధపడుతున్నాడు. అతను హృదయాన్ని దేవుడు చూస్తున్న సంగతి మర్చిపోయాడు. అతను ఆస్తుపాస్తుల చేత నేను ఎంత మోసగింపడ్డాను ఇప్పుడు నాకు అర్థమవుతుందని చెప్పి అతను బాధపడుతూ ఉన్నాడండి. చూడండి, ఇతను ఉదారంగా వ్యాపారం చేశాడు, సన్నపు నారబట్టల వ్యాపారం చేశాడు, రాజులను గొప్పవారిని పోలి ఎంతో సుఖించు జీవించాడు. అతను చాలా ధనవంతుడు కదా. ఒక రాజు ఎలాగైతే జీవిస్తాడో అటువంటి సుఖప్రదమైన జీవితాన్ని జీవించాడు భూమి మీద. భోజనాలు, విందులు, ఉల్లాసాలు అనిపిస్తూ ఉండేవాడండి అతను. మనుషులు పొగడ్తలు, సమాజ మన్ననలు. మరి ధనవంతులు అంటే అంతే కదా. ఇప్పుడు మంత్రి అయ్యాడు అనుకోండి, పొగడ్తలు, మన్ననలు ఇవన్నీ వచ్చేస్తుండే ఆటోమేటిక్గా మనకి. డబ్బు వచ్చినప్పుడు స్నేహితులు పెరిగిపోతుంటారు ఆటోమేటిక్గా మనకి. కనుక ఏమవుతుందండి, అప్పుడు మనుషుల పొగడ్తలు, సమాజ మన్ననలు అందుకునేవాడు. నేడు అవన్నీ కూడా ఎలాగైపోయినట్టు నోటికి దుమ్ముగా మారిపోయిన బాధపడుతుంది. ఈవేళ ఏమైపోయినాయి? అక్కడ ఎంత గౌరవం పొందాను, ఎంత మన్ననలు పొందాను, హెచ్చింపబడ్డాను. ఈవేళ నా పరిస్థితి ఏమైపోయింది? ఈవేళ అవే శాస్త్రం అని చెప్పి అనుకున్నాను. అప్పుడు నేను ఎంతో సంతోషించాను. నాకంటే గొప్పవాళ్ళు లేడని చెప్పి అనుకున్నాను, నాకంటే అదృష్టవంతులు లేదని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఈవేళ నా పరిస్థితి ఏమైంది? ఈవేళ భయంకరంగా పాతాళంలో వేదన పడుతున్న మాట్లాడుతూ విలాసాల్లో కాలం వెళ్ళబొచ్చిన పనికిమాలిన పనిని కూడా అంటున్నాడు అతను. విలాసాలతో కాలాన్ని వెళ్ళబొచ్చడం పనికిమాలిన తనం అని చెప్పి అతను ఇప్పుడు బాధపడుతున్నాడు. ఒకవేళ నీవు కూడా భూమి మీద విలాసాల కొరకు జీవిస్తున్నట్లయితే నీవు కూడా ఎలాగే బాధపడుతూ ఉంటావు. ఎందుకంటే ఈ ధనవంతుల కథలో చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన వారు మనం. అందుకే దేవుడు చెప్తున్నాడు, సొత్తు కలిగి ఉండటం తప్పని చెప్పి దేవుడు ఎప్పుడు చెప్పడం లేదు. గమనించాలి. మనం ఇక్కడ ఆస్తులు కలిగి ఉంటావు, సొత్తు కలిగి ఉంటావు, ఉన్నతమైన స్థానం ఉంటావు తప్పని చెప్పి చెప్పట్లేదండి. మరి దావీదు కూడా విస్తారమైన ఆస్తిని దేవుడు ఇవ్వలేదా? మరి దావీదుని గొర్రెల దొడ్లోంచి దేవుడు పిలుచుకోలేదా? అతను ముందు ఏ రాజు కూడా లేకుండా ఉండేవాడు కదా. ముసలితనం వరకు అతను ఓడించిన వాడు ఎవడో కూడా లేడు కదా. పండు ముసలితనంలో అతను తన దేవుని వద్దకు చేరిపోలేదు తన ఆత్మ. మరి అరమతీసేపు ధనవంతుడు కాదా? అతను ఆఖరి వరకు దేవుని వెంబడించలేదండి. అతను తన కొరకు తొలిపించుకున్న సమాధి దేవునికి ఇవ్వలేదా? మరి అబ్రహాము ధనవంతుడు కదా. దారిపోయి వెళ్ళిపోయే వాళ్ళందరినీ కూడా అయ్యలారా, ఎండవేళ వెళ్తున్నారు, విశ్రాంతి తీసుకోండి, నా దగ్గర నీళ్లు ఉన్నాయి, స్థలం ఉంది, నీడుంది, భోజనం ఉంది అని బ్రతిమాలుకోలేదా? మరి వీళ్ళందరూ కూడా ధనవంతులు కాదా?
వీరు ఎంత ధనవంతులైనా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. దేవుని కంటే ఎక్కువగా దేనికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదండి వాడు. ఒకవేళ నువ్వు సొత్తు కలిగి ఉంటే అటువంటి జీవితాన్ని జీవించాలి. అందుకే దావీదు సింహాసనం మీద కూర్చుని తన సమస్తాన్ని జయించిన తర్వాత సింహాసనం మీద కూర్చుని తన ప్రాణంతో మాట్లాడుకున్నాడు. ఏమని మాట్లాడుకున్నా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా నువ్వు మర్చిపోకు. ఎందుకు ప్రాణంతో చెప్పుకున్నాడు అతను? గొర్రెల దొడ్లోంచి నేను పిలుచుకున్నాడు, ఈవేళ రాజుగా చేశాడు. నువ్వు ఏమాత్రం అహంకారం కానీ గర్వాన్ని కానీ కలిగి ఉన్నావా, నువ్వు పడిపోతావు. ఇంతకు ముందున్న సౌలు అలాగే పడిపోయాడు, దేవుని మాటను ధిక్కరించి పడిపోయాడండి అతను. కనుక నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని దావీదు ధనవంతుడైనా కూడా, రాజు అయ్యున్నా కూడా, చక్రవర్తి అయ్యున్నా కూడా, సమస్తాన్ని జయించినా కూడా ఆఖరి వరకు దేవుని ఎలాగైతే విడిచిపెట్టలేదో చనిపోయే ముందు కూడా తన కుమారునితో ఏమని మాట్లాడుతున్నానంటే, నాయనా సొలొమోను, నీవు దేవుని ఆజ్ఞలు గనక పూర్ణ హృదయంతో గనక నువ్వు అనుసరించినట్లయితే ఈ సింహాసనం మీద నీవు నీ సంతానము ఎల్లప్పుడూ కూర్చుంటారు. ఒకవేళ దేవుని గనక తిరస్కరించినట్లయితే ఈ సింహాసనం మీద ఎవడు కూర్చోడని చెప్తున్నాడండి. చనిపోయే ముందు కూడా దేవుని అనుసరించమని చెప్పినటువంటి వాడండి దావీదండి. తన పిల్లలకి చనిపోయే ముందు కూడా దేవుని గురించి మాట్లాడండి అతను. అలా ఉండాలి మనం, ధనం కలిగి ఉన్నా కూడా. ధనం కలిగితే విర్రవీగిపోయి మొత్తం అందరినీ మర్చిపోయి మనం నాకంటే గొప్పవాళ్ళు లేడని చెప్పి అనుకుని మనమే సుప్రీం అనుకుని ఈవేళ ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ఈవేళ ఏమైపోయింది? బల్ల భోజనాలు, సమాజ మన్నలు ఏమైపోయినాయి? నోటికి దుమ్ముగాను ధూళిగాను అయిపోయినాయి. ఈవేళ మనం మోసపోతున్న ఈవేళ మనం ఈ ధనవంతులాగా చాలామంది మోసపోవద్దని చెప్పి ఈవేళ ఆ ధనవంతుడికి మనకు హెచ్చరిక చేస్తున్నాడండి. సొత్తు మీద ప్రాధాన్యత నిలపడం, దానిపై దృష్టి కేంద్రీకరించడం అనేది మానవ ఆత్మను నాశనం చేస్తుంది. వస్తువులు నిన్ను వశపరుచుకున్నప్పుడు నీవు నశించిపోతున్నావు. నువ్వు విస్తారంగా నువ్వు వస్తువులు కొనుక్కుంటే వాటిని ఉపయోగించుకోవడానికి నీ సమయం అంతా కేటాయించినట్లయితే నీ ఆత్మ నశించిపోతుందన్న సంగతి వేళ మనకు తెలియచేస్తాడండి. కనుక దేవునికి సమయం లేనంతగా తమ పనితో బాధింపబడే వారికి ఈవేళ చాలామంది ఈవేళ సంపాదనలో పడిపోయి దేవునికి సమయం అవ్వట్లేదండి. ఈవేళ చాలాసార్లు కొన్ని వందల ప్రసంగాలు చేశాను. ఆదివారం దేవుని కంటే ఎక్కువగా దేనికి మీరు ప్రాధాన్యత ఇవ్వకండి అని చెప్పంటే ఈవేళ బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఎవరొకరు పెళ్ళో దినమో తద్దినమో ఏదో కార్యక్రమం ఉంటుందండి. అంతే, దాని నిమిత్తం ఆరాధన మానేస్తారండి. ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా ఈవేళ మనుషులు ఈవేళ నాకంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమించగలని చెప్పాడండి ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు. నాకంటే మీరు దేనిని ప్రేమించినా మీరు నాకు పాత్రులు కాదని చెప్తుంటే ఈవేళ ప్రతి ఆదివారం కూడా అనేక మంది ఆదివారం కార్యక్రమాలు పెట్టుకుంటే ఇవాళ ఆదివారం ఆరాధనకు మానేసి, లేదంటే ఏదైనా పని ఉన్నట్లయితే ఇంక మిగిలిన ఏ రోజులు కూడా లేనట్టు ఆదివారమే పని పెట్టుకొని దేవుని ఆరాధన అనేక మంది మానేస్తున్నారండి. ఈవేళ వాళ్ళకి ఈ లోకం, ఈ మనుషులు, ఆ మనుషుల యొక్క మనలు, నేను వెళ్ళకపోతే ఏమనేసుకుంటాడో, నేను వెళ్ళకపోతే బాధపడిపోతాడు, నువ్వు వెళ్ళకపోతే అక్కడ పెళ్ళి ఆగిపోతే ఏం ఆగిపోతుంది అక్కడ. కానీ ఈవేళ మనుషులు ఈవేళ ఎంత దారుణంగా తయారంటే ఆదివారం ఆరాధన మానేసి వ్యక్తిగత పనుల నిమిత్తం వాడుకున్నారని వేళ. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నువ్వు పాపంలో ఉన్నప్పుడు, అపరాధముల చేత నువ్వు చచ్చిన వాడిగా ఉన్నప్పుడు, నిన్ను పాపం నుంచి, మరణం నుంచి, నరకం నుంచి, అగ్ని జ్వాల నుంచి, వేదనకరమైన స్థలం నుంచి నిన్ను విడిపించి శాశ్వతంగా సంతోషమైన చోటుకి నిన్ను తీసుకువెళ్ళటానికి నీ పాపవారు నీ మీద మోపకుండా ఆయన మీద మోపుకుంటే, ఆయన నీ కొరకు సిలువలో బలైపోతే ఈవేళ అనేక మంది ఏం చేస్తున్నారంటే ఆ సిలువను తక్కువగా చూస్తున్నారంటే ఈవేళ ఆ సిలువ మరణానికి విలువ లేకుండా చేస్తారండి. ఈవేళ సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం కంటే ఈ లోకంలో బంధువులు, స్నేహితులు, మిత్రులు వాళ్ళే ముఖ్యం అని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళు ఎవరో కూడా నేను పుట్టించలేదు. నీ ప్రాణాన్ని కాపాడుతుంది బంధువులు, స్నేహితులు, మిత్రులు ఎవరో కూడా కాదండి. గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఏ దేవుడైతే నిన్ను తల్లి గర్భంలో రూపించాడో, ఏ దేవుడైతే నీ ప్రాణాత్మలతో నిన్ను బ్రతికింపజేస్తున్నాడో, ఏ దేవుడైతే నీ ప్రతి అక్కడ తీర్చుతున్నాడో, ఏ దేవుడైతే నువ్వు ఒంటరిగా ఉంటే సాటైన సహాయం ఇచ్చాడో, ఏ దేవుడైతే నీకు పిల్లల్ని ఇచ్చాడో, ఆ దేవుని విడిచిపెట్టేసి వేళ అనేక మంది ధనవంతుల్లాగానే చాలామంది ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన సమయాన్ని వ్యక్తిగతంగా వాడుకుంటారండి. వేళ దేవుడు చెప్తున్నాడు, ఆ దినము సమీపించిన కొలది సమాజముగా కూడుకుంటే మానొద్దని చెప్తున్నాడండి. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అని చెప్తున్నాడండి. ఇక్కడ నువ్వు అగ్నిలో వేదన పడాలని చెప్పి అనుకుంటున్నావా? అగ్నిలో కాలిపోవాలని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావా? అలాగైతే వెళ్ళిపో, నీ ఇష్టం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపో. నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు రా, నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసి
దేవుని వాక్యానికి లోబడలేనటువంటి వాడు నిత్య జీవానికి వారసుడిగా ఉంటున్న సంగతులు తెలుసుకొని క్రైస్తత్వం అంటే ఏదో సులువుగా ఏదో అప్పుడప్పుడు దేవుని సందికి వెళ్ళిపోయి లేదంటే క్రిస్మస్కి జనవరికి ఫస్ట్కి అప్పుడు ఇప్పుడు ఆరాధనకు వచ్చేసి ఏదో చేసేస్తే నువ్వు పరలోకి వెళ్ళిపోతావు చెప్పు అనుకుంటున్నావు. పరలోకం అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు నువ్వు నరకం ఎంత భయంకరమో నీకు తెలుసా? నీకు నీ ఆత్మను కాపాడే శక్తిగల వాక్యాలు చెప్తూ ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోకుండా పెడచోని పెట్టేసి ఈ ధనవంతుడి చోటుకు నువ్వు వెళ్ళాలని చెప్పు నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మీకు తెలియటం లేదని అతను ఎంత వేదన పడుతున్నాడు ఇంకా మీకు ముందు ఇంకా వివరిస్తాను మీకు నేను. దయచేసి తెలుసుకోండి. దేవుని నిర్లక్ష్యం చేయకండి, ఆరాధన నిర్లక్ష్యం చేయకండి, దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేయకండి. ఈ లోకం శాస్త్రం కాదు ఇక్కడ. అలాగే మోసపోయాడండి అతను ఈ ధనవంతుడు. ఈవేళ అనేక మంది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, ఇక్కడ తెలియదని అనేక మంది ఇలాగే మోసపడుతున్నారు. దేవునికి సమయం లేనంతగా తమ పనితో బంధింపబడిన వారికి, తీరిక ఉన్న ప్రతీక్షాన్ని ఇతరుల కొరకు కాక తమ కొరకే వినియోగించుకునే వారికి, ఇంకొక విషయం సమయం ఉంటే వాళ్ళ కొరకు ఉపయోగించడం ఇతరుల కొరకు ఏమాత్రం కూడా ఉపయోగించిన వారికి నా వ్యక్తిత్వంలోని శక్తి అంతట్లో విషయం చెప్పండి. నేను ఎలాగైతే పడిపోయినా అలా పడిపోకుండా మీరు మీ కొరకే కాదు ఇతరుల కొరకు కూడా మీరు బ్రతకండి. అలాంటి జీవిత విధానం దాని ఖరీదు విలువైంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ స్థలంలో ఒక క్షణం ఉంటే నువ్వు ఇక్కడ భయంకరమైన పరిస్థితి ఏంటో నీకు తెలుస్తుందని చెప్పేవేళ ఆ ధనవంతుడు పడిపోయిన మరుక్షణమే వేతన పడిపోతూ కేకలేస్తున్నాడు అబ్రహాము, తండ్రివైన అబ్రహామా. చూడండి ఎంత బాధపడుతున్నాడు చూడండి మీరు. వెనక సహోదరి నువ్వు ఆ స్థలంలో వేదనకరమైన స్థలంలోకి నువ్వు వెళ్ళకుండా ఇప్పుడే ఎలా ఉందంటే నరకం ఇంకెంత భయంకరంగా ఉంటుంది. మీరు ఆలోచన చేయండి మీరు. కనుక దయచేసి ఈ ప్రసంగాన్ని విని మీ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా బ్రతికి ఉన్నంత వరకు ప్రతిదినము కూడా ప్రభుత్వం నడవండి. నిత్య జీవానికి వాసం మీ పనులు చేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, మీ కుటుంబానికి సమయం కేటాయించండి. దేవుని సమయం దేవునికి ఇచ్చేయండి. దేవుని ఎప్పుడు పొద్దున ప్రార్థన చేసుకుని లేదు సాయంకాలం పడుకుని ప్రార్థన చేసుకో. ఆహారం చేసుకుని మంచి ఆహారం తెచ్చిన దేవునికి స్తోత్రాలు తెలియచేయి. నీ బిడ్డల నిమిత్తం నీ కుటుంబంతో దేవునికి స్తుతులు తెలియచేయి. నీ అక్కల దేవునితో చెప్పుకో. సాయంకాలం కుటుంబంతో కొడుకుని ఒక పాట పాడుకుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకోండి. అంతకని ఇంక కోరుకున్న దేవుడు ఆదివారం మానకుండా 1 గంట 2 గంటలు ఆరాధన చేయండి. అంతే, అంతకు మించి ఏం చేయండి. మేము మొత్తం మానేయమని చెప్పి కొన్ని సంఘాలు ఉన్నాయి. వారం అంతా కూడా ఏదో రోజు అక్కడికి రండి ఇక్కడికి రండి అని చెప్పుకుంటారు. అలా కాదండి. కనుక ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించి సత్యమైన సంగతి తెలుసుకోండి. మీ ఆత్మను భయంకరమైన పాతాళంలోకి వెళ్లకుండా చూసుకోండి. మిగిలిన రేపటి ప్రసంగంలో తెలియజేస్తాను. ప్రతి ప్రసంగం కూడా చూడండి. ఒకవేళ టీవీలో చూడకపోతే సత్య సువార్త జాజిరాజని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇవన్నీ కూడా మీరు వినండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు కూడా సువార్తను ప్రకటించి ఒక ఆత్మ అగ్ని నుంచి లాగిన వారు అవుతారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఆ ధనవంతుడు తండ్రి పాతి పెట్టబడిన తర్వాత తన ఆత్మ పాతాళంలో భయంకరమైన వేదనకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది తండ్రి. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిపోయిన జీవితాన్ని తలంచుకుంటూ ఎంత వేదన పడుతున్నాడో, అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎంత భయంకరంగా కేకలు వేస్తున్నాడో తండ్రి. కానీ తప్పించుకునే అవకాశం అతనికి లేదు ప్రభు. భూమి మీద మాకు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోకపోతే తర్వాత తండ్రి భయంకరమైన నరకంలోకి వెళ్ళిపోతాం కనుక నాయన, మరి మా ఈ ప్రసంగాన్ని ఏ ఒక్కరు కూడా నిత్య నరకానికి వెళ్ళకుండా ప్రభు ప్రతి ఒక్కరిని అగ్నిలోకి లాగడానికి ప్రసంగం సహాయపడలేచింది. ఇంకా శక్తివంతమైన వాక్యాలు చెప్పి అనేక మంది నిత్య జీవనకు వాసులు ఇవ్వడానికి ప్రసంగం సహాయపడలేచని వేడుకుంటూ నేను నా కుటుంబంలో ఎప్పుడు నీ సేవ చేస్తే వచ్చేయమని ఈ దాసులకు చక్కటి ఆరోగ్యం తెచ్చేయండి ఆయన. ఈ వాక్యం ప్రతి ఒక్కరికి చక్కటి ఆరోగ్యం తెచ్చేట్టు ఒక అక్కడ హృదయ వాంఛలన్నీ కూడా తీర్చి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు తెచ్చుకొని వేడుకుంటూ ఈ సత్యం ప్రపంచంతో వ్యాపించేయమని మా సహోదరులందరికీ ప్రార్థన దయచేసి మేము మా కొరకే కాకుండా ఇతరుల కొరకు కూడా మేము బ్రతకోసిన వారే ఉన్నాయి కనుక నేను నీ పనికి సహాయపడలే ఇతరులు కూడా మేము సహాయం చేయండి. అమలాపురం కాకినాడలో స్థలాలు కొంచెం మించుకోవడం తండ్రి. ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా తండ్రి అనేక మందిని ప్రోత్సహించి నీ సేవలో పాలుభాగస్వాములుగా చేయమని వేడుకుంటూ ఈ వాక్యం ప్రతి ఒక్కరిని పేరు వస్తున్న బలపరిచి దీవించి ఆస్వాదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి jargerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.